Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Vekas been just everywhere. ఇన్ఫార్మర్ అనే నెపంతో మెడికల్ విద్యార్థిని రాధను చంపేశారు మావోయిస్టులు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీస్ కోవర్టు ఆపరేషన్ కు సహకరించి విప్లవ ద్రోహిగా మారినందుకే రాధను హత్య చేశామని లేఖ రాశారు మావోయిస్టులు. హైదరాబాద్ బాలాజీనగర్కు చెందిన రాధ 2018లో మావోయిస్టు పార్టీలో చేరింది. రక్షణ దళం కమాండర్ గా పనిచేస్తోంది. అయితే ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని కమాండర్ పోస్ట్ నుంచి సస్పెండ్ చేశామని లేఖలో పేర్కొంది. మావోయిస్టు పోలీస్ కోవర్టు కుట్రలను తిప్పికొట్టారని రాధను హత్య చేసినట్టుగా ప్రకటించారు. ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఇందులో జస్ట్ ఏంటంటే లెటర్ చేతులు ప్రస్తుతం మనం బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. ఇన్ఫార్మర్ అనే నెపంతో మెడికల్ స్టూడెంట్ను చంపేశారు మావోయిస్టులు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఈ రాధ విషయంలో ఏం జరిగింది? ఏదైతే చాలా కాలం తర్వాత మావోయిస్టులు ఒక ఇన్ఫార్మర్ పేరుతోటి ఒక హత్య చేసి తర్వాత చంపేశామని చెప్పి ఏకంగా వీడియోని విడుదల చేసిన ఘటన చాలా ఏళ్ల తర్వాత జరిగిందని చెప్పొచ్చు. అయితే మెడికల్ స్టూడెంట్ అయిన రాధని అతి కిరాతకంగా చంపేసి ఆమె సంబంధించిన డెడ్ బాడీ విజువల్స్ మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. అయితే రాధని తాము చంపేశాం, ఇన్ఫార్మర్ అనే నేపంతో ఆమె చంపేశామని కూడా చెప్తున్నారు. అయితే రాధ పార్టీలో ఉన్నప్పటి నుంచి పెద్ద ఎత్తున సమాచారం బయటికి లిఖింది. ఇంటెలిజెన్స్ కు తర్వాత ఎస్ఐపికి పెద్ద మొత్తం సమాచారం వెళ్ళింది. అంతేకాకుండా రాధా సోదరుడు ద్వారా ఈ సమాచారం మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెని కొన్నాళ్ళ నుంచి కూడా పార్టీకి దూరంగా పెట్టాం. అయినప్పుడు కూడా పార్టీ సమాచారం ఎప్పుడు కూడా బయటకు వెళ్తుంది. అయితే మెడికల్ స్టూడెంట్ అయిన రాధా గత కొంతకాలం నుంచి పోలీసుల కోసం పనిచేస్తున్న నేపథ్యంలో ఆమె సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకొని ఆమె కిరాతకాలను గుర్తించి తాము చంపివేశామని చెప్పి కూడా బహిరంగంగా శిక్షించామని చెప్పి కూడా ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశారు. మావోయిస్టు గణేష్ పేరుతోటి లేఖ విడుదల చేశారు. దాంతో పాటు ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంఘటన చేసినట్టు చంపేసినట్టు పేర్కొనడం జరిగింది. అయితే మెడికల్ స్టూడెంట్ అయిన ఈ రాధాని కొన్నాళ్ల క్రితం దేవేంద్రతో పాటు మరొక ఇద్దరు కలిసి ఆమెని పార్టీలోకి చేర్పించడం జరిగింది. అప్పటి నుంచి పార్టీలో పనిచేస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి ఈమెపై అనుమానం వచ్చి ఆమెను పార్టీ దూరం పెట్టి చివరికి ఆమెకి ఇన్ఫార్మర్ ఒక నెపం వేసి ఆమెను చంపివేసామని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళని హైదరాబాద్ లో ఉన్న బాలాజీనగర్ లో వీళ్ళు ఉండేవారు, కొంతకాలం ఉన్నారు. వీళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు. అయితే చాలా కాలం క్రితం వీళ్ళ సంబంధించి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా వీళ్ళపైన కేసులు నమోదు చేసింది. వీళ్ళ సోదరితో పాటు తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు కూడా విచారించింది, వాళ్ళని కూడా అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు చూసినట్టయితే రాధని ఏకంగా ఇన్ఫార్మర్ పేరుతోటి హత్య చేశాము, చంపివేసని చెప్పి కూడా మావోయిస్టు లేఖ విడుదల చేయడం పైన అటు కుటుంబ సభ్యులు ఎలా స్పందించారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఇన్ఫార్మర్ పేరుతోటి పెద్ద ఎత్తున సమాచారం మావోయిస్టు కీలక సమాచారం బయటకు వెళ్ళిన నేపథ్యంలో ఆమెని చంపివేసని చెప్పి కూడా మావోయిస్టులు చెప్పారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.